మా చాలా రోజుల తర్వాత బిఆర్ ర్యాంక్డ్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాను. నేరుగా వెళ్ళి పీక్ లో ల్యాండ్ అయిపోతున్నాను. ఇక్కడైతే ఇంకో టీం కూడా దిగింది. వాళ్ళనైతే ఎలా అయినా కొట్టాలి. దిగంగానే ఫస్ట్ అయితే గన్స్ లూట్ చేసేసుకున్నాం మామ. ఈ లోపల నుంచి నాకు ఫుడ్ సౌండ్ వస్తా ఉంది. అదిగోండి ఒక ప్లేయర్ అయితే కనిపించాడు. ఆ ప్లేయర్ కి అయితే డామేజ్ కొట్టేసా. ఇంకైతే నేను వెనక్కి తిరిగేసా. ఎందుకంటే వాళ్ళ టీం మొత్తం అక్కడే ఉన్నారు. ఒక టీం ని మనం వైపౌట్ చేయాలంటే మనం అయితే సేమ్ పొజిషన్ లో ఉండకూడదు అనమాట. మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి మారిపోతా ఉండాలి. నేనైతే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా. అదిగోండి అనుకున్నట్టే ఒకడు వచ్చాడు. ఆడికైతే హెడ్ షాట్ కొట్టి నాకు చేశాను. ఆడనైతే పులికిలి కొట్టేశాను. ఈ లోపల వాళ్ళ టీమేట్స్ కూడా వచ్చేసారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయాను. వాళ్ళైతే నా రైట్ నుంచి వస్తున్నారు. సో కాబట్టి నేను లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతున్నా. తిరుక్కొని లోపలికి వచ్చేసాము మామ. వాళ్ళతో దాగుడు మూతలు ఆట ఆడుతున్నాను. ఇదోండి ఇక్కడైతే వెయిట్ చేశా. అనుకున్నట్టే వాళ్ళైతే నాకు ఎదురుగా వస్తున్నారు. ఒకడైతే వచ్చాడు ఫస్ట్. ఆడనైతే కొట్టి నాకు చేశాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్క వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాను. అదిగోండి ఇంకొకటి కూడా నేరుగా వస్తున్నాడు. ఆడిని కూడా కొట్టేశాను. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమోటేసాం మామ. వాళ్ళ టీమ్ లో ముగ్గురు అయిపోయారు. ఇంకా లాస్ట్ ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ కూడా రివర్కి వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా. ఇటు కొంచెం ముందరికి రాగానే ఇక్కడ ఒక ప్లేయర్ పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. ఈడు వాళ్ళ టీమేటో లేదో నాకు కూడా ఐడియా లేదు. ఆ లాంగ్ రేంజ్ లో ఎవడో ఈయన కొడుతున్నాడు. నేను ఆన్ని కొడతా ఉంటే ఈడైతే రష్ వచ్చేసాడు. ఇంకా లాస్ట్ కి ఎంపితే ఈయన కూడా కొట్టేశాను. టీం అయితే వైపౌట్ వచ్చేసింది. నాకు తెలిసి వాళ్ళ టీమే అయి ఉంటదిలే. సో ఫైనల్ గా ఒక టీం అయితే వైపౌట్ చేసాము. అది కూడా ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా సింపుల్ మామ. ఫస్ట్ మనమే వెళ్ళి గెలకాలి. ఆ తర్వాత వాళ్ళే మన వెనకాల వస్తారు. మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా వాళ్ళు మన వెనకాల వస్తుంటారు. మనం వాళ్ళని కొట్టేయచ్చు. సో ఫైనల్ గా నేనేం చెప్తానంటే మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు ఎస్కేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ వచ్చేస్తా ఉంటాయి.